రే లేరా మచ్చా, నీకు చెప్తూ ఉంటా కదరా ఒక అమ్మాయి గురించి. దానికి ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ అంట. ఇవాళ చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేనురా. ప్లీజ్ రా, ప్లీజ్ రా. సరే ఆగు, స్నానం చేసి వస్తా. రే మచ్చా, ఇప్పటికే లేట్ అయిందిరా. ఇంకా స్నానం అంటే తను వెళ్ళిపోతుందిరా. ప్లీజ్ రారా, ఏంటి నన్ను స్నానం కూడా చేయనివా? ప్లీజ్ రారా. ఇదిగో ఇదిగో ఇది వేసుకొని రారా. ఇంకా నయం, ఇదేనా ఇచ్చు, లేదంటే ఇలానే తీసుకెళ్ళేవాడేమో. ఏ మూసుకొని రారా. ఎండ ఎరగ తీస్తుందిరా. ఏ స్పీడ్గా నడువురా. అబ్బా నేను రోబో అనుకుంటున్నాను కదా, నడుస్తూనే ఉన్నా కదా. నీలో పలపు అనుగులే ఎన్ని ఏ అరవకుండా రారా. నీ కన్నుల్లో నా మొత్తం ఎన్నని. ఏంటి మచ్చా, ఎవరు లేరు, వెళ్ళిందంటావా? నాకేం తెలుసు, నీకే తెలియాలి. రే వచ్చా, రే 2 రూపాయలు ఉంటాయి, బియ్యం కొనుక్కొచ్చుకుంటా. రే సిగ్గుందారా. రే రే అమ్మాయి వాళ్ళు అన్నస్తున్నాడు, సైలెంట్గా ఉండరా. రే ఎవర్రా అది? ముని అన్న, వీళ్ళ చెల్లిన లవ్ చేస్తుంది. రే అవునరా, వస్తున్నాడు, తిరిగిరా. ఏంటి ఉదయ్ ఇక్కడ ఉన్నావు? బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను అన్న. అవునా, బస్ ఎప్పుడు వెళ్ళిపోయిందిగా. అవునా, సరే అన్న, నెక్స్ట్ బస్కి వెళ్తా. సరే పక్కనే మన ఇల్లు, టీ దాకా వెళ్దురా. పర్లేదన్నా, నెక్స్ట్ వచ్చినప్పుడు తాగుతా. బస్సు రావడానికి టైం ఉందిలే, పద టీ దాకి పోదు. అంటే ఫ్రెండ్ ఉన్నాడు అలా అని. పర్లేదు తీసుకొనిరా. సరే మీరు వెళ్ళండి, మేము వస్తాం. ఏ సరే అయితే రండి. రారా వెళ్దాం. మచ్చా భయంగా ఉందిరా. పర్లేదు రారా, వెళ్తే ఉందో లేదో తెలిసిద్దిగా. మచ్చా వెళ్ళిపోయిందేమోరా. అవునరా, వెళ్ళినట్టే ఉంది. ఇదిగో తీసుకోండి. అయిపోయిందా? అయిపోయిందన్న.
ఏంటి ఉదయ్, ఏం చేస్తున్నావు? ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నా అన్న. అవునా, ఎక్కడా? ఇక్కడే కస్టమర్ కేర్లో చేస్తున్నా అన్న. ఇది కనబడట్లేదు, వెళ్ళిపోయిందేమో నిజంగానే. అంతలా చూడకు, సాత్విక లేదులే. అదేం లేదన్న, ఊరికే చూస్తున్నా అంతే. ఏం చేస్తుంటావు నువ్వు? అదే అన్న, సురేష్ అన్న కిరాణా షాప్లో పనిచేస్తుంటా. శాలరీ ఎంత? ఒక 5,000 నుండి 6,000 వరకు వస్తుందన్న. 5,000. తన కాలేజ్ ఫీజు ఎంతో తెలుసా? సంవత్సరానికి 1,00,000. ఇలా చూడు తమ్ముడు, ప్రేమించడం తప్పు కాదు, మన స్థాయికి మించి ప్రేమించడం తప్పు. అలా కాదన్న, ఇది నేను ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల చేయాల్సి వస్తుంది. నేను బీటెక్ చదువుకున్నా అన్న, జాబ్కి కూడా ట్రై చేస్తున్నా. సరే, నీ క్యాస్ట్ ఏంటి? నాది తక్కువ కులమే అన్న. చూసావా, నా చెల్లినిచ్చి నీకు పెళ్లి చేశాననుకో, రేపు నలుగురిలో నాకు పరువు ఎలా ఉంటుంది? అంతెందుకు, నా వాళ్ళే నన్ను లెక్క చేస్తారా? అన్న, ఏ కులం అమ్మాయిల్ని ఆ కులం అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ఆచారం అయితే, అదే కులం అమ్మాయిల్ని అదే కులం అబ్బాయిలు ప్రేమించాలంటే అది ప్రేమ అవదన్న, మూర్ఖత్వం అవుతుంది. ఈరోజు మీలాంటి వాళ్ళు అగ్ర కులంలో పుట్టారని మాలాంటి వెనకబడిన కులాల మీద మీరు చేసే పెత్తనం, చూపే చిన్నతనం మీకు గొప్పగా అనిపించవచ్చు. కానీ ఏదో ఒక జన్మలో మీరు మాలాగా వెనకబడిన కులంలో పుడితే ఇప్పుడు తెలుస్తుందన్న మేము పడే బాధలేంటో, మేము భరించే అవమానాలేంటో. అన్నా అన్న రానా అన్న? నేను కూర్చోబెట్టి మాట్లాడితే వాడు చూసినావా ఇట్లా పొగరుగా మాట్లాడుతుండో? లేరా రే మచా, లేరా రే రే, లేరా రే మచా, లే. మునియానా, మునియానా, ఏంటి ఉదయ్ ఇలా వచ్చావు? నీతో కొంచెం మాట్లాడని వచ్చానన్నా. సరే, లోపలికి రా. తీసుకో ఉదయ్. పర్లే వద్దన్నా. తీసుకో. పర్లేదన్నా. పర్లేదు తీసుకో. పర్లేదు తీసుకో, మొహమాట పడకు. సరే, మీరే తీసుకోండి అన్న. సరే, తాగండి. బా, ఏంటి ఉదయ్, ఏదో చెప్పాలా నువ్వు? అబ్బా, ఎలా చెప్పాలి? ఏంటి ఉదయ్, ఏమైనా డబ్బులు కావాలా? డబ్బులు కాదన్నా, మా ఫ్రెండ్ ఒకడు మన సాత్విక ఆయన కాడ తిరుగుతున్నాడంట. నాకు నిన్నే తెలిసింది. ఎవరు, మన సాత్వికానా? అవునన్నా. ఎవడాడు, ఎక్కడుంటాడు? మా రూమ్లో ఉంటాడన్నా. అవునా, ఏం చేస్తుంటాడు? ఇక్కడే సురేష్ అన్న కిరాణా షాపుల్లో పనిచేస్తుంటాడన్నా. పైగా వాడు మన క్యాస్ట్ కూడా కాదు. అలాంటి వాడు మన అమ్మాయి మరి తిరిగితే మనకే కదా సిగ్గుచేటు. సరే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. సరే అన్నా. అన్నా, మర్చిపోయాను. వాడు రేపు పొద్దున్నే మన అమ్మాయికి బస్ స్టాప్లో ప్రపోజ్ చేస్తాడంట. నాకు కూడా పొద్దున్నే తెలిసిందన్న. స్నేహం నాకు నేర్పించిన గొప్ప విషయం. 5 సంవత్సరాల వాడితో కలిసి ఉన్నాను. ఈ 5 ఏళ్ళు వాడు నా కోసం ఎన్నో త్యాగాలు చేశాడు.
వాడు ఎలా బ్రతుకుతున్నాడో నన్ను అలానే చూడాలనుకునే అంత గొప్ప మనసు వాడిది. ఒకే ప్లేట్లో తినడానికున్న ఆ గొప్ప మనసు ఒకే కులం అమ్మాయిని ప్రేమిస్తే ఉండదని తెలియజేశాడు. ఈ సంఘటన ఆధారంగా తీసుకొని స్నేహబంధంలో కూడా హద్దులు ఉంటాయని భావిస్తూ మీకు తెలియజేస్తున్నాను. ఇట్లు పరశురాం.